మనలో చాలామంది యవ్వనంలో ఉండేవారు రొమాన్స్ అంటే తెగ ఆసక్తి చూపుతుంటారు. ఎప్పుడెప్పుడు ఆ కార్యంలో పాల్గొందామా అని తహతహలాడుతూ ఉంటారు. అయితే ప్రస్తుత సమాజంలో కొంతమంది యువత పెళ్లికి ముందు ఆ కార్యాన్ని చేయాలని భావిస్తున్నారట. అయితే మన దేశంలో వివాహం అంటే ఎన్నో ఆచారాలు, కట్టుబాట్లు, వ్యవహారాలు, సాంప్రదాయాలు ఉంటాయి. అందుకే వివాహం తర్వాత శోభనం అనే ఘట్టాన్ని పెట్టారు. కానీ ఈ విషయం గురించి యువత పెద్దగా పట్టించుకోవట్లేదట. పెళ్లికి ముందే ఆ కార్యం కూడా జరిగిపోవాలని కోరుకుంటున్నారట. ఈ సందర్భంగా వివాహానికి ముందే ఆ ఘట్టంలో పాల్గొనడం కరెక్ట్ కాదు. అసలు ఇది మంచిదేనా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో వివాహానికి ముందు ఆ ఘట్టం గురించి యువత వైఖరి ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారుతూ ఉంటుంది. అయితే యుగో అనే సంస్థ విడుదల చేసిన ఓ ప్రకటన ప్రకారం పెళ్లికి ముందు తమ పార్ట్నర్తో ఆ కార్యంలో అనుభవం కలిగి ఉంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారట. కానీ మన దక్షిణ భారతదేశంలో పెళ్లికి ముందే ఆ కార్యం అంటే కేవలం 16% మంది ఓకే చెప్పారట. కాలం మారే కొద్దీ పరిస్థితులలో చాలా మార్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలోని బంధాలు, అనుబంధాల గురించి చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు నేటి యువత. వివాహానికి ముందు ఆ కార్యంలో పాల్గొనడంపై ఓ సంస్థ సర్వే చేస్తుంది. ఇందులో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో తమ భాగస్వామితో భవిష్యత్తులో సుఖంగా ఉంటామో లేదా అనేది ముందుగానే తెలుసుకోవచ్చని భావిస్తున్నారట. మన దేశంలో సాధారణంగా పెళ్లికి ముందు ఆ కార్యంలో చాలా తప్పుగా భావించేవారు. ఎందుకంటే మన దేశంలో సాంప్రదాయాలు, కట్టుబాట్లకు ఎంతో విలువనిస్తారు కాబట్టి. అందుకే అలాంటివి మంచిది కాదని మన పెద్దలు చెబుతుంటారు. అయితే ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీ వల్ల డేటింగ్, లివింగ్ రిలేషన్షిప్ వంటివి చాలా సాధారణ విషయాలుగా మారిపోయాయి. దీంతో చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలు, టీనేజర్లు ఆ కార్యంపై ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటివే ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్తున్నాయి. ఒకప్పుడు ఆ ఘట్టం కోసం అనేక దశలను దాటాల్సి వచ్చేది. ముందు ప్రేమ లేదా వివాహం, ఆ తర్వాత కూడా ఆ కార్యంలో పాల్గొన కొంత భయపడేవారు. అంతేకాదు పెళ్లికి ముందు ఆ కార్యం మన సమాజంలో నిషేధంగా ఉండేది. అయితే మన దేశంలో రొమాన్స్ గురించి బహిరంగంగా మాట్లాడేందుకు ఒకప్పుడు ఎవరు ఇష్టపడేవారు కాదు. పురాతన కాలం నుండి ఈ విషయం సీక్రెట్గా ఉంటేనే మంచిదని భావించేవారు. దీంతో భారత యువతకు ఆ కార్యం అంటే ఒక చెడు కార్యమని భావించేవారు. మన దేశంలో పెళ్లికి ముందు ఆ కార్యంలో పాల్గొనడానికి చాలామంది ఇష్టపడకపోయినా తమ భాగస్వామిని గట్టిగా హత్తుకోవడం, వెనుక నుండి పట్టుకోవడం మరియు ఏకాంతంగా ఉండేందుకు బాగా ఇష్టపడతారట. అయితే పెళ్లికి ముందు లైంగిక సంబంధాల్లో పాల్గొనేందుకు కొందరే ఓకే చెబుతున్నారట. భారతదేశ సాంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు లైంగిక సంబంధం నిషేధించబడింది. ఎందుకంటే ఆ కార్యం ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేసేదిగా ఉండాలని భావిస్తారు. అందుకే ఆ కార్యం పెళ్లి తర్వాత మంచిదని మన పెద్దలు చెబుతుంటారు. అంతేకాకుండా పెళ్లికి ముందు ఆ కార్యంలో పాల్గొనడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయని, దీని వ్యక్తిగత విలువలు తగ్గుతాయని చెబుతారు. ముఖ్యంగా తల్లిదండ్రులు కుటుంబం నుంచి నేర్చుకున్న విలువలు తమను ఒక పరిధిలో ఉంచాయని చెబుతున్నారు.